9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు. ఈ నెల 2 నెలల్లో ఎట్లా ఖర్చు పెడతారు సార్? నాకు అర్థం కాలేదు. ఇదొకటి సార్. రెండో అంశం సార్, ఇందులో చాలా భయంకరమైనటువంటి లెక్కలు ప్రభుత్వం ఇచ్చింది సార్. ప్రభుత్వమే చాలా భయంకరమైన లెక్కలు ఇచ్చింది సార్. స్కాలర్షిప్ల కోసం సార్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి 1908 కోట్లు బీసీ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తామని పెట్టి కేవలం 365.54 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఈ 365.54 కోట్లు కూడా ఇటీవల కాలంలో మొన్న గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగా ఇచ్చినట్టున్నారు సార్. ఇంకా పాత బకాయిలు అట్లాగే ఉన్నాయి సార్. రెండోది హాస్టల్స్ కోసం సార్, మా పిల్లలు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వాళ్ళు మంచి పౌష్టికాహారంతో తిని ఆరోగ్యవంతంగా ఉండి మంచి చదువులు చదువుకోవాలనుకుంటున్నటువంటి పిల్లలకు సార్ 435 కోట్ల రూపాయలు ఎస్టిమేటెడ్ బడ్జెట్ పెట్టి కేవలం 315 కోట్లు ఖర్చు పెట్టిందంటే మా పిల్లల్ని ఈ ప్రభుత్వం మేము పస్తులతోనే వండబెడుతున్నామని మీ పిల్లల్ని అని చెప్పి చెప్తా ఉంది సార్. సార్ రెండోది సార్, మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి కింద సార్ 80 కోట్లు కేటాయించినారు సార్. దాంట్లో 83.42 అని చెప్తా ఉన్నారు సార్. మీరు పెంచి చేస్తామని చెప్పిర్రు, మీరు పెంచలేదు ఇప్పటి వరకు. మళ్ళీ దాంట్లో కూడా బడ్జెట్ ఎట్లా పెట్టిరండి సార్? 5 లక్షల లిమిట్ పెట్టిరు సార్. 5 లక్షల లిమిట్ ఉండాలి. 5 లక్షల లిమిట్ ఉంటే మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అన్నారు సార్. ఇదే సభలో తమ ముందే పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో సార్ ఒక కుటుంబ ఆదాయాన్ని ఒక ఇంట్లో 4 ఉంటే 12 లక్షల ఆదాయం ఉందని చూపించింది సార్ గవర్నమెంట్. మరి ఈ లెక్కన ఈ రాష్ట్రంలో ఎవరు ఎలిజిబుల్ ఉండరు సార్. సార్ ఇక స్టడీ సర్కిళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు బీసీల కోసం కేటాయిస్తే ఖర్చు పెట్టింది 4 లక్షలా సార్? 4 లక్షలు కేవలం. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్లో 4,345 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేట్ వేసుకుంటే కేవలం 2,068.89 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఇది షేమ్ సార్. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతా ఉంది సార్. 2,500 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ సెక్టార్లో బీసీల డబ్బు మిగిలించుకుంటుందా సార్ ఇప్పటి వరకు? సార్ ఇక మాకు జీవనోపాధి విషయంలో సార్ 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం సార్. గౌడ సోదరులు తాడి చెట్లు ఎక్కుతా ఉంటారు, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మీదికని జారి పడతా ఉంటారు. వాళ్ళకు అసలు ఒక్కసారి ఎక్కిందంటే ఇంటికి బయటికి వెళ్ళిందంటే టాడీ టాపర్ మళ్ళీ ఇంటికి వస్తాడా లేదా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి టాడీ టాపర్లను రక్షించడం కోసం సార్ ఏది మనం ఒకటి కాటమేయ కిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పెట్టినారు సార్. కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద 70 కోట్ల రూపాయలు టాడీ టాపర్స్ కోసం ఖర్చు పెడతామని, మా గౌడ సోదరుల కోసం ఖర్చు పెడతామని ఇప్పటి వరకు పెట్టింది 19 కోట్లు. స్వయాన మా మంత్రి గారు గౌడ సామాజిక వర్గం నుంచి ఉండి 19 కోట్లు ఖర్చు పెడుతుంటే కాస్త మీ ప్రాణం ఏమనిపించాలి సార్? ఇక సార్ ఇంకొకటి అసిస్టెంట్స్ టు వీవర్ సార్, వాళ్ళకు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎస్టిమేషన్ వేసి 168 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఇక 22 బీసీ కోఆపరేషన్స్ అండ్ రాజీవ్ యువ వికాసం కింద సార్, రాజీవ్ యువ వికాసం కింద 4,102 కోట్ల రూపాయలు మేము బీసీ యువత కోసం బీసీల కోసం ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి 4,102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సార్ 13 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు ఉన్నాయి సార్. ఇక్కడ 13 కోట్లు ఇంకొక నెల అయితే బడ్జెట్ వస్తుంది సార్. అంటే ఇవన్నీ మీకు ఎగనామం పెట్టబోతున్నాయి ఏంటి అనేది రాసి ఇచ్చినట్టుంది సార్ మాకు. ఇక్కడ సార్ మా జీవనోపాధి కోసం 4,622 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది 201 కోట్ల రూపాయలు సార్. షేమ్ సార్ ఇది. ఇక సార్ సోషల్ సెక్టార్కి వస్తే సార్ కళ్యాణ లక్ష్మి కింద సార్ మా బీసీ బిడ్డలకు పేదవాళ్లకు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఏదో ప్రభుత్వం అందించేటువంటి చేయుత ఏదో అప్పుడే మేనమామ కట్నమనో అదో ఇదో అని చెప్పి 2,173 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించుకుంటే ఇప్పటి వరకు ఇచ్చింది 108 కోట్లు సార్. పెళ్లి చేసుకొని ఏం చేస్తామంటే ఎట్లా సార్? పెళ్లిళ్ళు జరుగుతలేవా సార్? సార్ ఎప్పుడు సార్? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సార్ తమరు కూడా అనేక సందర్భాల్లో కూడా చూసిరు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమో పెళ్లి రోజే మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు ఆ పెళ్లి చేసుకున్న దంపతులకు పిల్లగాడు పుట్టి వాడే పోయి అందుకొచ్చే పరిస్థితికి వచ్చింది సార్. ఎప్పుడు వస్తుందో తెలియదు చెక్కు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఈ కళ్యాణ లక్ష్మి కార్డు కూడా మా బీసీలకు రావాల్సిన దాంట్లో ఒక ముసలామెకి పెళ్లి చేసిరు సార్. 65-70 ఏళ్ళ ముసలామె పెళ్లి చేసి చెక్ ఎత్తుకపోయారు సార్ ఒకసారి. ఇట్లా అదో దుర్వినియోగం మళ్ళా. సరిగా కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ డెడికేట్ కమిషన్ కోసం సార్, అంటే బీసీల లెక్కలు తీయడం కోసము, లేకపోతే బీసీల స్థితిగతులు, బీసీల పట్ల ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే 21 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సార్ 3,49,00,000 ఖర్చు పెట్టారు సార్. అంటే ఇక్కడ సార్ సోషల్ సెక్టార్కి వచ్చేసరికి 2,194 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో చెప్పి కేవలం 112 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది సార్ ఈ ప్రభుత్వం. ఇక అలాగే సార్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ భవన్ సార్, ఇక మాకు అనేకమైన భవనాలు, కుర్మ భవనము, గొల్ల భవనము, మున్నూరుకా భవనము, ఇట్లా ఎక్కడెక్కడి భవనాలన్నీ గతంలో ఆ ల్యాండ్ అలకేట్లు చేసినారు సార్. ఆ మూసి పక్క పొంటి ఉండేటి అన్ని మాయే. ఆ భవనాల కన్స్ట్రక్షన్ కోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని బడ్జెట్లో పెట్టింది సార్. ఒక్క రూపాయి ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకు ఖర్చు చేయలేదు సార్? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు సార్ ఈ ప్రభుత్వం? సార్ ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ శాలరీస్ సార్, 143 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తామని 43 కోట్లు సార్. ఇట్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్ బడ్జెట్లో. 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టాం మనం. అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు, పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తూ ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్? సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అని మీరే కాదు సార్, మీరందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడారు సార్. ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం. మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు 48 గంటల పాటు చల్లో వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్. నిజంగా మాకు వస్తున్నాయా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1000 కోట్లు సార్. అంటే ఇక 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్. మంత్రి గారి ఆన్సర్ తర్వాత